తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 లేదా 27న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపుల ఆధారంగా బడ్జెట్లో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో సంక్షేమ పథకాలకే ఎక్కువ శాతం కేటాయింపులు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసే రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి. వాటికే 90,000 కోట్లకు పైగా కావాలని అంచనా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుందని అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రైతు భరోసాకు ఏటా బడ్జెట్లో 14,000 కోట్ల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది అంతకి తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది. మొత్తం వ్యవసాయ శాఖకు ఏడాది 55,000 కోట్ల వరకు కావాలనే అంచనాలున్నాయి. అందులో 31,000 కోట్లకి పైగా రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయిన ఉన్నాయి. వాటికయ్యే తక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టి మిగిలిన పనులు పూర్తి చేస్తే కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దాదాపు 19,500 కోట్లు కావాలని నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖకు తెలిపినట్లు సమాచారం. ఇవి కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీల అసలు సొమ్ము, కిస్తీల చెల్లింపులకు భారీగా నిధులు అవసరం కానుంది. గృహజ్యోతి పథకానికి సంబంధించి విద్యుత్ రాయితీ పద్దు కింద 15,000 కోట్లు కావాలని డిస్కంలు కోరుతున్నాయి. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు నెలకు 150 కోట్ల వరకు అవసరమని డిస్కంల అంచనా. అందుకు తగ్గట్టుగా కేటాయింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరుతున్నాయి. అయితే గృహజ్యోతి గతంలో రాష్ట్ర బడ్జెట్లో లేని పథకం కనుక ఈ మేరకు చెల్లింపులు జరిగేలా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగేలా చూడాలంటూ అధికారులు కోరుతున్నారు.